సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతల సమావేశం ముగిసింది. సెక్రటేరియట్లో దాదాపు 35 నిమిషాల పాటు సీఎంతో చర్చించారు మాజీ మావోయిస్టు అగ్రనేతలు. పొలిటికల్ ఎజెండాపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలంతా సమావేశమయ్యారు. సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి, దీని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. ఎస్ మహేశ్వరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ సచివాలయంలో ఈ రీసెంట్గానే ప్రజా జీవితంలో అడుగుపెట్టినటువంటి అరణ్యం వదిలి ప్రజల్లో కలిసినటువంటి మాజీ మావోయిస్టు అగ్రనేతలు మొత్తం 6 ఈ భేటీలో పాల్గొన్నారు. ఒకరు తిప్పరి దేవుజీగా ఉన్నారు, మరొకరు రాజ్రెడ్డి, అట్లాగే ప్రసాదరావు, కల్పన, చొక్కారావు, నరసింహారెడ్డి. మొత్తం ఈ 6 ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 6 మాజీ అగ్రనేతలు, అట్లాగే డీజీపీ, ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఐపీఎస్ సుమతి, ఇట్లా కేవలం కొంతమంది సమక్షంలోనే ఈ సమావేశం జరిగింది. 35 నుంచి 40 నిమిషాల వరకు సమావేశం జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే వీళ్ళు లొంగిపోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అంశం రాలేదు. డీజీపీ ముందు లొంగిపోయారు. దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రితో కలిశారు. జరిగినటువంటి అంశాలన్నింటినీ, గతంలో ఏ అంశాల మీద వీళ్ళు పోరాడారు, ఎలాంటి అంశాల మీద ఫైట్ చేశారు, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క లక్ష్యాలేంటి, అట్లాగే వీళ్ళు ఇన్ని రోజులు ఏ అంశాల మీద ఫైట్ చేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరితో భేటీ అయ్యారన్నటువంటి విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా పొలిటికల్ ఎజెండాగానే భేటీ జరుగుతుంది అని దేవ్జీ భేటీకి ముందు ప్రకటన చేసి వెళ్లారు. కాబట్టి పొలిటికల్ కు సంబంధించినటువంటి విషయాల మీద కూడా దేశ రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. పూర్తిగా భేటీ అయిన తర్వాత ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామంటూ దేవ్జీ సైలెంట్ గా వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఈ భేటీకి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. మరికొద్ది సేపట్లోనే దీని మీద కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.